అడిగాడు, ఓవెల్స్ అడిగాడు, కాన్సనెంట్స్ అడిగాడు, ఫోనెటిక్స్ అడిగాడు. అంటే ఇక్కడ మోనోప్థాంగ్స్ అనగానే 12 దీని అలా గుర్తుపెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, దీన్ని మోనోప్థాంగ్స్ అంటేనేమో మంత్స్ అని గుర్తుపెట్టుకోండి, 12 మంత్స్ అని గుర్తుపెట్టుకోండి. ఈజీగా ఉంటుంది కదా 12 మంత్స్. రేపు ఎగ్జామ్ లో గతంలో టెట్ అండ్ డిఎస్ ఏపీ తెలంగాణలో మోనోప్థాంగ్స్ ఎన్ని హౌ మెనీ అని అడిగాడు ఫ్రెండ్స్. మోనోప్థాంగ్స్ అంటే 12 మంత్స్ అని గుర్తుపెట్టుకోండి అంతే, దాన్ని బై హార్ట్ చేయొద్దు ఫ్రెండ్స్. డిప్థాంగ్స్ అంటే ఏమో డీని ఎలా రాస్తాను, డీని ఎలా రాస్తాం కదా ఫ్రెండ్స్. ఆ డీకి ఇంకొక డీని ఎలా కలపండి, అలా కలిపితే చూడండి ఇది 8 లాగా వచ్చింది కదా ఫ్రెండ్స్. డిప్థాంగ్స్ అంటే ఇలా ఫ్రెండ్స్, ఈ డీని ఇలా రాస్తాం కదా, ఈ డీకి ఇంకొక డీ కలిపితే బి అంటేనేమో ఇది ఇక 8 లాగా కనిపిస్తుంది. కాబట్టి నేను మా మిత్రులు మా బ్యాచ్ అంతా కూడా ఇలానే మేము గుర్తుపెట్టుకున్నాం, ఇలానే మేము చదవగలిగాం. కాబట్టి డిప్థాంగ్స్ అంటే 8 అని గుర్తుపెట్టుకోండి, ఈజీ. డీ కింద డీ పెడితే 8 వస్తుంది. మోనోప్థాంగ్స్ అంటే 12 మంత్స్ అని గుర్తుపెట్టుకోండి. 24 అవర్స్ కాన్సన్ట్రేషన్ అని గుర్తుపెట్టుకోండి. ఇక రిమైనింగ్ ఓవెల్స్ 20 అని గుర్తుపెట్టుకోండి. ఫోనెటిక్స్ అంటేనేమో 4 అని గుర్తుపెట్టుకోండి. ఐపీ అంటేనేమో ఇంటర్నేషనల్ ఫోనెటిక్ అసోసియేషన్. ఇంతే ఫ్రెండ్స్ ఫోనెటిక్స్. ఇక ఫోనెటిక్స్ మీద డీప్ గా అడిగేటటువంటి సందర్భాలు తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఫోనెటిక్స్ అనేది చాలా మంది ఎంఏ ఇంగ్లీష్ లిటరేట్ చేసినటువంటి మిత్రులు కూడా ఫోనెటిక్స్ అంటే భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ సౌండ్స్ అనేవి కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటాయి అనుకుంటాం, కానీ ఖచ్చితంగా ఇవి 44, 24, 20 ఇవన్నీ కనుక మొత్తం చదవగలిగిన మిత్రులు ఎవరైతే ఉన్నారో చాలా ఈజీ వేలో మరి కా అనే పదాన్ని, పా అనే పదాన్ని, డా అనే పదాన్ని ఇవన్నీ కూడా చదువుకోవచ్చు. మరి వాటిని ఇంకొంచెం మీరు జనరల్ గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువగా టెట్ అండ్ డిఎస్ఎల్ వీటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు కాబట్టి వాటిని లాజికల్ గా నేను చెప్తానికి ప్రయత్నం చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ లాంగ్వేజ్ స్కిల్స్. ఇప్పుడు వచ్చింది చూడండి ఫ్రెండ్స్, లాంగ్వేజ్ స్కిల్స్. ఈ లాంగ్వేజ్ స్కిల్స్ అంటే ఏంటంటే 4 అడిగాడు, ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ. దీంట్లో ఆల్రెడీ ఇంతకుముందే చెప్పే కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఎల్ఆర్ అంటే లిజనింగ్ రీడింగ్ అనేవి ప్యాసివ్ గా ఉంటాడు, రిసీవ్ చేసుకుంటాడు కాబట్టి అది ప్యాసివ్ స్కిల్స్. అంటే ఏమో లిజనింగ్ రీడింగ్ ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఇలా కామ్ గా ఉంటారు, వింటూ ఉంటారు, కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు, రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళేమో ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు కాబట్టి ప్రొడక్టివ్ స్కిల్స్ అని, యాక్టివ్ స్కిల్స్ అని. వాటిని ఏంటంటే ఫ్రెండ్స్ రీడింగ్, రైటింగ్ అంతే. ఇవన్నీ చూద్దాం. లాంగ్వేజ్ స్కిల్స్ లో గతంలో టెట్ అండ్ డిఎస్ఎల్ లో ఎక్కడెక్కడ అడిగాడు ఏంటనేది ఇవన్నీ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి చాలా ఇందులో లిజనింగ్ మీద చాలా తక్కువగా ఎగ్జామ్ లో అడిగినటువంటి సందర్భాలు. ఇంకా లిజనింగ్ కాకుండా ఫ్రెండ్స్ మనం ఎల్ఎస్ఆర్డబ్ల్యూ లో స్పీకింగ్ ఉంది. ఈ స్పీకింగ్ మీద కూడా గతంలో చాలా తక్కువగా అడిగాడు. లిజనింగ్ ఒకటి, స్పీకింగ్ కూడా చాలా తక్కువగా అడిగాడు. రీడింగ్ మీద, రైటింగ్ మీద ఎక్కువ సార్లు, రీడింగ్ మీద చాలా బిట్స్ పడ్డాయి అంతేగా. అంటే తెలుగు గ్రామర్ లో, ఇంగ్లీష్ గ్రామర్ లో ఎక్కువగా రీడింగ్ అంటే చదవడం అనే దాని మీద ఎక్కువగా బిట్స్ అడుగుతుంది. ఎందుకంటే ఇందులో క్షుణ్ణపట్నం తెలుగులో ఉన్నాయి కదా ఫ్రెండ్స్. మెథడాలజీలో, తెలుగు మెథడాలజీలో ఉంటుంది కదా, తెలుగు మెథడాలజీ, ఇంగ్లీష్ మెథడాలజీ, తెలుగు గ్రామర్, ఇంగ్లీష్ గ్రామర్ ఒకటే ఫ్రెండ్స్. సేమ్ అలానే ఉంటే మనం కొంచెం టెర్మినాలజీని గుర్తుపెట్టుకోవాలి. ఇక టైప్స్ ఆఫ్ రీడింగ్. ఈ రీడింగ్ లో టైప్స్ మనందరికీ తెలుసు, తెలుగు మెథడాలజీ మనం చదివాము. ఇంటెన్సివ్ రీడింగ్, అదే విధంగా ఎక్స్టెన్సివ్ రీడింగ్. ఇంటెన్సివ్ రీడింగ్ అంటే ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు కదా, ఇంటెన్సివ్ అంటేనేమో క్షుణ్ణ పఠనం. అంటే ఏంది ఇంటెన్సివ్ రీడింగ్ అంటేనేమో ఎవ్రీ డీటెయిల్ మనం పర్ఫెక్ట్ గా చదవాల్సిందే. ఇప్పుడు మనం టెట్ చదువుతున్నాము, అదే విధంగా డిఎస్సి చదువుతున్నాము, ఇంకేదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాము, ఇవన్నీ కూడా క్షుణ్ణ పఠనం కిందకి వస్తాయి ఫ్రెండ్స్. అడిగాడు చాలా సార్లు. ఈ కింద మనలో అంటే విచ్ ఇస్ ద ఫాలోయింగ్ రైట్ ఇంటెన్సివ్ రీడింగ్ అని అడిగాడు. కింద ఎగ్జాంపుల్స్ టెట్ అని, డిఎస్సి అని, లేకపోతే కాంపిటేటివ్